నరళి పూర్ణిమ పండుగను ప్రధానంగా ఏ సమాజం జరుపుకుంటుంది? కోలి. ముంబై, థానే మరియు పాల్ఘర్లోని కోలి తెగకు చెందిన మత్స్యకార సమాజం ముఖ్యంగా ముంబై, థానే మరియు పాల్ఘర్లోని కోలి తెగకు చెందిన వారు నరళి పూర్ణిమను జరుపుకుంటారు. మహారాష్ట్రలో వర్షాకాలం ముగింపును ఈ నరళి పూర్ణిమ సూచిస్తుంది. జీవవైవిధ్య పరిరక్షణకు నోబెల్ బహుమతిగా పిలువబడే ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం అనగా యుఎన్డిపి అందించే ఈక్వేటర్ బహుమతి 2025ను కర్ణాటకకు చెందిన ఏ మహిళా స్వయం సహాయక సంఘం అందుకుంది? బీబీ ఫాతిమా మహిళా స్వయం సహాయక సంఘం. ధార్వాడ్ జిల్లాలోని కుంద్గోల్ తాలూకాలోని తీర్థ గ్రామానికి చెందిన బీబీ ఫాతిమా మహిళా స్వయం సహాయక బృందం ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం ద్వారా ప్రతిష్టాత్మకమైన ఈక్వేటర్ ఇనిషియేటివ్ అవార్డు 2025ను గెలుచుకుంది. దీనిని తరచుగా జీవవైవిధ్య పరిరక్షణకు నోబెల్ బహుమతిగా పిలుస్తారు. ఇటీవల చర్చించబడిన ముతువాన్ తెగ యొక్క సాంప్రదాయ పాలన వ్యవస్థను ఏమని పిలుస్తారు? కనీ వ్యవస్థ. ముతువాన్ తెగ యొక్క సాంప్రదాయ పాలన వ్యవస్థను కనీ వ్యవస్థ అంటారు. ఈ వ్యవస్థలో ప్రతి ముతువాన్ గ్రామానికి ఒక కనీ నాయకత్వం వహిస్తాడు. అతను గ్రామ పరిపాలనకు బాధ్యత వహిస్తాడు. వివాదాలను పరిష్కరించడంలో మరియు ప్రభుత్వ అధికారులతో సంభాషించడంలో కూడా కనీ పాత్ర పోషిస్తుంది. ఈ ముతువాన్ తెగ కేరళ మరియు తమిళనాడు సరిహద్దు కొండ అడవుల్లో నివసిస్తున్నారు. ఆగస్టు 2025లో భారతదేశం ఫిజీకి మానవతా సహాయంగా ఏమి పంపింది? కౌపీ అనగా నల్ల కన్నుల బఠానీ విత్తనాలు. ఇండో పసిఫిక్ భాగస్వాములతో సంఘీభావం దిశగా ఒక ముఖ్యమైన అడుగులో భాగంగా భారత మిషన్ ఫిజీ ప్రభుత్వానికి మానవతా సహాయంగా 5 మెట్రిక్ టన్నుల కౌపీన విత్తనాలను అందజేసింది. ఇది ఫిజీకి పంపిన విత్తనాలలో మొదటి భాగం. 2030 కామన్వెల్త్ క్రీడలను నిర్వహించడానికి భారతదేశం ఏ నగరాన్ని ప్రతిపాదించింది? అహ్మదాబాద్, గుజరాత్. ఆగస్టు 13న న్యూఢిల్లీలో జరిగిన ప్రత్యేక సర్వసభ్య సమావేశం సందర్భంగా భారత ఒలింపిక్ సంఘం 2030 కామన్వెల్త్ క్రీడలను నిర్వహించడానికి భారతదేశం యొక్క బిడ్డును అధికారికంగా ఆమోదించింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ స్పోర్ట్స్ ఎన్క్లేవ్తో సహా అత్యాధునిక క్రీడా సౌకర్యాలను కలిగి ఉన్న అహ్మదాబాదును ఆతిథ్య నగరంగా ప్రతిపాదించారు. కెనడా దేశం ఉపసంహరించుకోవడంతో భారతదేశం యొక్క అవకాశాలు గణనీయంగా మెరుగుపడ్డాయి. ఇటీవల ప్రారంభించబడిన శ్రేష్ఠ సూచిక ఏ రంగంలో రాష్ట్రాల పనితీరును అంచనా వేయడానికి రూపొందించబడింది? ఔషధ నియంత్రణ. సివిల్స్ డైలీ ప్రకారం ఇటీవల ప్రారంభించబడిన శ్రేష్ఠ సూచిక రాష్ట్ర ఆరోగ్య నియంత్రణ ఎక్సలెన్స్ సూచిక అని కూడా పిలుస్తారు. ఇది ఔషధ నియంత్రణ రంగంలో రాష్ట్రాల పనితీరును అంచనా వేయడానికి రూపొందించబడింది. ఇది రాష్ట్ర ఔషధ నియంత్రణ వ్యవస్థలను బెంచ్ మార్క్ చేయడం మరియు బలోపేతం చేయడం లక్ష్యంగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జాతీయ ఇనిషియేటివ్. ఇటీవల వార్తల్లో కనిపించిన కాసర్గోడియా షీబా మరియు పిలాట వామన్లు ఏ జాతికి చెందినవి? పీతలు. ఇటీవల పరిశోధనలో కేరళలోని పశ్చిమ కనుమల్లో కాసర్గోడియా షీబే మరియు పిలాట వామన్ అనే కొత్త జాతి మరియు 2 కొత్త మంచినీటి పీతల జాతులు కనుగొనబడ్డాయి. ఇవి మంచినీటి పీతల కుటుంబానికి చెందిన
గెకార్సీ నుసిడే. కాసర్గోడియా షీబే జాతి పేరు కేరళలోని ఉత్తరాన ఉన్న జిల్లా అయినటువంటి కాసర్గోడ్ నుండి వచ్చింది. పిలాటా వామన్ దాని చిన్న పరిమాణాన్ని సూచిస్తూ విష్ణువు అవతారమైన వామన్ పేరు పెట్టబడింది. ఖేలో ఇండియా అస్మితా ఫుట్బాల్ లీగ్ 2025-26 ఎక్కడ ప్రారంభమైంది? మహారాష్ట్ర. మహారాష్ట్రలోని జల్గావ్లోని గోదావరి ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో యువజన వ్యవహారాలు మరియు క్రీడల శాఖ సహాయ మంత్రి అయిన శ్రీమతి రక్షా నిఖిల్ ఖడ్సే ఖేలో ఇండియా అస్మితా ఫుట్బాల్ లీగ్ 2025-26ను ప్రారంభించారు. ఈ లీగ్ క్రీడల్లో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది మరియు యువ మహిళా ప్రతిభను, ముఖ్యంగా గిరిజన మరియు మైనారిటీ వర్గాలను పెంపొందిస్తుంది. ఇందులో 13 ఏళ్ళు మరియు అంతకంటే తక్కువ వయసున్న ఔత్సాహిక ఫుట్బాల్ క్రీడాకారులు పాల్గొంటారు. దీన్ దయాళ్ స్పర్శ్ యోజనను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? తపాలా శాఖ. కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ పరిధిలోని తపాలా శాఖ దీన్ దయాళ్ స్పర్శ్ యోజనను ప్రారంభించింది. ఈ తపాలా శాఖ ఇటీవల 6 నుండి 9 తరగతి విద్యార్థుల కోసం దీన్ దయాళ్ స్పర్శ యోజన కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ స్పర్శ్ అనగా స్టాంపుల్లో యాప్టిట్యూడ్ మరియు పరిశోధనను ప్రోత్సహించడానికి స్కాలర్షిప్. అర్హత కలిగిన విద్యార్థులు 2024-25లో 60% మార్కులు మరియు ఫిల్లెట్లీ డిపాజిట్ ఖాతా లేదా ఫిలాటెలిక్ క్లబ్ సభ్యత్వాన్ని కలిగి ఉండాలి. ఈ స్కాలర్షిప్ మొత్తం సంవత్సరానికి 6,000 రూపాయలు. భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ శక్తితో నడిచే రైలు ఏ మార్గంలో నడుస్తుంది? జింద్ నుంచి సోనిపాట్, హర్యానా. భారత రైల్వేలు అభివృద్ధి చేసిన భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ శక్తితో నడిచే రైలు పర్యావరణ అనుకూల రైలు రవాణాల్లో ఒక విప్లవాత్మక అడుగును సూచిస్తుంది. అధునాతన హైడ్రోజన్ ఇంధన సెల్ సాంకేతికతో నడిచే ఈ రైలు 1200 హార్స్ పవర్ ఇంజిన్తో అమర్చబడి గంటకు 110 కిలోమీటర్ల వేగంతో 2600 మందికి పైగా ప్రయాణికులను తీసుకెళ్లగలదు. దీని తొలి ఆపరేషన్ హర్యానాలోని 89 కిలోమీటర్లు అయినటువంటి జింద్ నుంచి సోనిపాట్ మార్గంలో ఉంటుంది. 15వ హాకీ ఇండియా జూనియర్ ఉమెన్ నేషనల్ ఛాంపియన్షిప్ 2025ను ఏ జట్టు గెలుచుకుంది? జార్ఖండ్. కాకినాడలో జరిగిన 15వ హాకీ ఇండియా జూనియర్ ఉమెన్ నేషనల్ ఛాంపియన్షిప్ 2025 ఫైనల్లో జార్ఖండ్ రాష్ట్రం హర్యానాను 2-1 తేడాతో ఓడించి టైటిల్ను నిలబెట్టుకుంది. ఈ విజయం 2025 హాకీ సీజన్లో జార్ఖండ్ ఆధిపత్యాన్ని పెంచుతుంది. ఇక్కడ వారు బహుళ ఛాంపియన్షిప్లను కైవసం చేసుకున్నారు. 2025 ప్రపంచ ఏనుగుల దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? ఏనుగులకు సహాయం చేయడానికి ప్రపంచాన్ని ఏకం చేయడం. ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఆగస్టు 12న జరుపుకుంటారు. ఏనుగుల సంరక్షణ, రక్షణ మరియు వాటి నివాస ప్రాంతాలను రక్షించడం కోసం ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించడం దీని యొక్క ఉద్దేశం. ప్రపంచ ఏనుగుల దినోత్సవం 2025 యొక్క థీమ్ వచ్చేసి ఏనుగులకు సహాయం చేయడానికి ప్రపంచాన్ని ఏకతాటిపైకి తీసుకురావడం, అనగా యునైటింగ్ ది వరల్డ్ టు హెల్ప్ ఎలిఫెంట్స్. 2025 అంతర్జాతీయ యువజన దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? సుస్థిర అభివృద్ధి లక్ష్యాల కోసం మరియు అంతకు మించి స్థానిక యువత చర్యలు. అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఆగస్టు 12న యువత సహకారాలు, సవాళ్లు మరియు సామర్థ్యాన్ని గుర్తించడానికి జరుపుకుంటారు. దీనిని మొదట 1991లో ఆస్ట్రియాలోని వియన్నాలో జరిగిన
ప్రపంచ యువజన వేదికలో ప్రతిపాదించారు. 2025 యొక్క థీమ్ వచ్చి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు మరియు అంతకు మించి స్థానిక యువత చర్యలు, అనగా లోకల్ యూత్ యాక్షన్స్ ఫర్ ఎస్డిజీస్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మరియు బియాండ్. ప్రాణాంతక ఔషధ నిరోధక బ్యాక్టీరియాతో పోరాడటానికి కాంపౌండ్ 3B అనే కొత్త ఔషధ అభ్యర్థిని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఐఐటి రూర్కీ, ఉత్తరాఖండ్. ఇటీవల ఐఐటి రూర్కీ ప్రాణాంతక ఔషధ నిరోధక బ్యాక్టీరియాతో పోరాడటానికి కాంపౌండ్ 3B అనే కొత్త ఔషధ అభ్యర్థిని అభివృద్ధి చేసింది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యంత ప్రాధాన్యత కలిగిన సూపర్ బగ్ అయిన KPC2 ఉత్పత్తి చేసే క్లెబ్సియల్లా న్యూమోనియాను లక్ష్యంగా చేసుకుంది. ఈ కాంపౌండ్ 3B అనేది బేటా లాక్టమాస్ ఇన్హిబిటర్. ఇది యాంటీబయాటిక్లను విచ్ఛిన్నం చేయకుండా బ్యాక్టీరియా ఎంజైమ్లను ఆపుతుంది. 2025 సెప్టెంబర్లో జరిగే 80వ UNGA సమావేశంలో ఏ దేశాన్ని స్వతంత్ర రాష్ట్రంగా అధికారికంగా గుర్తిస్తామని ఆస్ట్రేలియా ప్రకటించింది? పాలస్తీనా దేశాన్ని. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి యాంటోనీ అల్బనీసు సెప్టెంబర్లో జరిగే ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 80వ సమావేశంలో ఆస్ట్రేలియా పాలస్తీనా రాష్ట్రాన్ని అధికారికంగా గుర్తిస్తుందని ప్రకటించారు. ఇది దేశ విదేశాంగ విధానంలో గణనీయమైన మార్పును సూచిస్తుంది. అరుదైన జంతు మార్పిడిలో 20 సంవత్సరాల తర్వాత సూరత్ నుండి స్మూత్ కోటెడ్ ఓటర్స్ జతను ఇటీవల ఏ జూలాజికల్ పార్కు అందుకుంది? నేషనల్ జూలాజికల్ పార్కు, న్యూఢిల్లీ. ఇటీవల ఢిల్లీలోని నేషనల్ జూలాజికల్ పార్కు 20 సంవత్సరాల తర్వాత అరుదైన జంతువుల మార్పిడిలో సూరత్ నుండి ఒక జత మృదువైన పూతగల ఓటర్లను అందుకుంది. మృదువైన పూతగల ఈ ఓటర్ లుట్రోగేల్ జాతికి చెందిన ఏకైక జీవజాతి. ఇది దక్షిణ మరియు ఆగ్నేషియా, అదేవిధంగా చైనా, భారతదేశం మరియు ఇరాక్లోని ఒక చిన్న జనాభాలో కనిపిస్తాయి.